ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ప్రెజెంట్ మనం చూడబోయే ఈ హౌస్ వచ్చి G+1+ పెంట్ హౌస్ అనేది మనం చూడబోతున్నామండి. ఈ హౌస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మన రేణుగుంట రోడ్డుకి అతి దగ్గరలో వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ స్టోరింగ్కి సమీపంలోనే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మనం చూస్తున్న ఈ హౌస్ అనేది నార్త్ ఫేసింగ్ హౌస్ అనేది మనం చూడబోతున్నాము. ఈ హౌస్ చూడబోయే ముందు మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త ప్రాపర్టీలతో మీ ముందుకు వస్తుంది మన ఛానల్. అదే కాకుండా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది మనం చేస్తాము. ప్రజెంట్ ఈ హౌస్లో ఉన్న పార్కింగ్ ఏరియా చూసుకుంటే స్పేసెస్ పార్కింగ్ ఏరియా అనేది మనం చూస్తున్నామండి. మనం చూస్తున్న ఈ పార్కింగ్ ఏరియాలో అనేది యాంటీ స్కిప్ టైల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పార్కింగ్ ఏరియాలో టైల్స్ చూసుకున్నా మనకి వాల్ టైల్స్ అనేది ఫుల్ వాల్ టైల్స్ అనేది కవర్ చేశారండి. ఈ పార్కింగ్ ఏరియాలో మనకి పిఓపి వర్క్ చూసుకున్నా మనకి మంచి పిఓపి వర్క్ అనేది మనం చూస్తున్నాము. ఈ హౌస్లో ఉన్న మనకి ఎంట్రన్స్లో చూసుకుంటే మెయిన్ డోర్ అనేది మనకి టేక్ వుడ్తో ఈ మెయిన్ డోర్ అనేది డిజైన్ చేస్తున్నారు. మనకి సేఫ్టీ గ్రిల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వెరీ స్ట్రాంగ్గా అనేది ఈ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి మెయిన్ డోర్ అనేది ప్రాసెస్లో ఉందండి, బిగిస్తున్నారు. మనకి హౌస్లో ఉన్న కారిడార్ చూసుకున్నా మనకి స్టార్టింగ్లో ఉన్న కారిడార్ చూసుకున్న స్పేసెస్ కారిడార్ అనేది మనం చూస్తున్నామండి. విత్ పిఓపి వర్క్తో మంచి లుక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. హౌస్లో ఉన్న కారిడార్ చూసుకున్న మంచి స్పేసెస్ కారిడార్ అనేది మనం చూస్తున్నామండి. హాల్లో ఎంట్రీ అయ్యేటప్పుడు ఒకసారి ఆర్చ్ చూసుకుంటే బ్యూటిఫుల్ ఆర్చ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మంచి లైట్ సెట్టింగ్స్తో ఈ ఆర్చ్ అనేది క్రియేట్ చేశారు. ఒకసారి హాల్ చూసుకుంటే మంచి స్పేసెస్ హాల్ అనేది మనం చూస్తున్నామండి. ఈ హాల్లో ఉన్న టీవీ యూనిట్ ఇంటీరియర్ డిజైన్ చూసుకున్న స్పేసెస్గా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. టీవీ యూనిట్ ఇంటీరియర్ డిజైన్ అనేది మనకి మినిమం 150 to 200 ఇంచెస్ టీవీ సరిపోయేటట్టు మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి టీవీ యూనిట్ అనేది. ఈ హాల్లో ఉన్న పూజా రూమ్ చూసుకుంటే మనకి వుడ్తో ఈ పూజా గది అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి హాల్లో వెంటిలేషన్ చూసుకుంటే మనకి ఒక బిగ్ సైజ్ విండో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి విత్ సేఫ్టీ గేట్తో పాటు పీవీసీ విండో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆ 3D పెయింట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి హాల్లోనే మనకి హ్యాండ్ మిషన్ కూడా కలిగి ఉందండి. ఒకసారి కిచెన్ రూమ్ చూసుకుంటే మనకి కొంచెం మీడియం సైజ్ కిచెన్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో అనేది కలిగి ఉంది. సపరేట్గా మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కిచెన్ రూమ్లో వుడ్ కలర్ చూసుకున్నా మనకి డిఫరెంట్ వుడ్ కలర్ అనేది కలిగి ఉన్నాయండి. మనకి స్టోరేజ్ పెట్టుకునేదానికి మనకి గ్లాసెస్ అండ్ ప్లేట్స్ ర్యాక్స్ పెట్టుకునేదానికి ర్యాక్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్ రూమ్ చూసుకున్నా కొంచెం సింపుల్గా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా కిచెన్ రూమ్లో కూడా మినీ సైజు కిటికీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ సేఫ్టీ గేట్తో పాటు. మనం చూస్తున్న ఈ గ్రౌండ్ ఫ్లోర్ అనేది 2 BHK హౌస్ అనేది కలుగుందండి. హౌస్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాము. ఈ బెడ్రూమ్ చూసుకుంటే ఒక స్పేసెస్ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. మనకి ఈ వుడ్ కలర్ చూసుకుంటే మనకి ఒక డిఫరెంట్ వుడ్ కలర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ క్వాలిటీ చూసుకున్న మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అనేది మనం చూస్తున్నామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో పిఓపి డిజైన్ చూసుకున్నా మరీ ఓవర్గా లేకున్నా ఒక సింపుల్ లుక్ అనేది మనం చూస్తున్నాము. వెంటిలేషన్ ప్రాబ్లం లేకున్నా ఒక కిటికీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి, విండో అనేది. వాష్రూమ్ చూసుకున్నా కొంచెం స్పేషియస్ వాష్రూమ్ అనేది మనం చూస్తున్నాం. మ్యాక్సిమం మనకి వెస్టర్న్ టాయిలెట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మనము సెకండ్ బెడ్రూమ్ అనేది మనం చూడబోతున్నామండి. సెకండ్ బెడ్రూమ్ చూసుకున్న మాస్టర్ బెడ్రూమ్ ఎలా అయితే స్పేసెస్గా ఉందో మినిమం అలానే స్పేసెస్గా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి 3D కలర్ డిజైన్ చూసుకున్న మంచిగా అనేది మనకు కనిపిస్తుంది. ఈ కలర్ అనేది మన సెకండ్ బెడ్రూమ్లో ఉన్న వుడ్ కలర్ చూసుకుంటే ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్తో చూసుకుంటే సెకండ్ బెడ్రూమ్ వుడ్ కలర్ అనేది చేంజ్ చేశారండి. మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అనేది మనం చూస్తున్నాము. ప్రతి ఒక్క బెడ్రూమ్కి అనేది వుడ్ కలర్, అదే కాకుండా 3D పెయింటింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో అనేది కలిగి ఉంది. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్ చూసుకుంటే కొంచెం స్పేసెస్ వాష్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. నెక్స్ట్ మనం చూడబోతున్నాం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అనేది మనం చూడబోతున్నాం.
ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు స్టెప్స్ చూసుకున్నా మనకి గ్రానైట్తో ఈ స్టెప్స్ అనేది డిజైన్ చేశారు. సైడ్లో చూసుకుంటే మనకి సేఫ్టీ గ్రిల్ అనేది కలుగుందండి, హ్యాండ్ గ్రిల్ అనేది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కారిడార్ చూసుకున్నా కొంచెం మీడియం సైజ్ కారిడార్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. హౌస్ స్టార్టింగ్లో మనకి మెయిన్ డోర్ చూసుకుంటే టేక్ వుడ్తో ఈ మెయిన్ డోర్ అనేది డిజైన్ చేశారు. ప్రతి ఒక్క మెయిన్ డోర్కి అనేది సేఫ్టీ గ్రిల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మినీ కారిడార్ అనేది మనం చూస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లో అనేది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ చూసుకుంటే చాలా విశాలమైన హాల్ అనేది మనం చూస్తున్నామండి. ఈ హాల్లో ఉన్న టీవీ యూనిట్ ఇంటీరియర్ డిజైన్ చూసుకుంటే మనకి కిందతో పోల్చుకుంటే పైన ఉన్న టీవీ యూనిట్ ఇంటీరియర్ డిజైన్ అనేది చేంజ్ చేశారు. మనం టీవీ పాయింట్ చూసుకున్న మినిమం 150 to 200 ఇంచెస్ టీవీ సరిపోయేటట్టు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ వుడ్ కలర్ అనేది కూడా చేంజ్ చేశారు. హాల్లో చూసుకుంటే పిఓపి వర్క్ అనేది మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా మనకి 3D వాల్ పెయింట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డైనింగ్ రూమ్ చూసుకుంటే మనకి కొంచెం స్పేసెస్ డైనింగ్ రూమ్ అనేది మనం చూస్తున్నామండి. ఈ డైనింగ్ రూమ్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఒకసారి ఆర్చ్ చూసుకుంటే చాలా మంచిగా అనేది ఈ ఆర్చ్ అనేది మనకు కనిపిస్తుంది, ఎంట్రన్స్ ఆర్చ్ అనేది. ఈ డైనింగ్ రూమ్లోనే మనకి హ్యాండ్ విషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి హౌస్కి అనేది వన్ సైడ్ కాంపౌండ్ వాల్ అనేది వీళ్ళు బిల్డ్ చేశారు. అదే కాకుండా విండోస్ చూసుకున్నా మనకి ప్రతి ఒక్క రూమ్కి అనేది వెంటిలేషన్కి ప్రాబ్లం లేకుండా విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పూజా రూమ్ చూసుకుంటే మనకి సపరేట్గా ఒక మంచి పూజా రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూసుకుంటే స్పేసెస్ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాము. చాలా స్పేసెస్గా అనేది ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది కలుగుంది. ఈ వుడ్ కలర్ క్వాలిటీ చూసుకున్నా మంచి క్వాలిటీ అనేది బిల్డర్ గారు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో అనేది మనం చూస్తున్నాము. అదే కాకుండా ప్రతి ఒక్క రూమ్కి అనేది ఇంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ హౌస్లో ఉన్న వాష్రూమ్ చూసుకున్నా మనకి కొంచెం స్పేసెస్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ మనకి వెస్టర్న్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిచెన్తో పోల్చుకుంటే మనం చూసే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కిచెన్ అనేది చాలా స్పేసెస్గా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. సపరేట్ ఫ్రిడ్జ్ పాయింట్ కూడా కలుగుంది. ఈ కిచెన్లో చూసుకుంటే మనకి చాలా విశాలమైన కిచెన్ రూమ్ అనేది మనం చూస్తున్నాము. ప్రతి ఒక్క రూమ్లో కూడా కిచెన్కి వుడ్ కలర్ అనేది చేంజ్ చేశారు. మంచి వుడ్ క్వాలిటీ అనేది మనం చూస్తున్నాము. టో పాయింట్ చూసుకున్నా మనకి ఇది గ్రానైట్ బండ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఎల్ షేప్ గ్రానైట్ బండ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో అనేది కలుగుంది. నెక్స్ట్ ఈ హౌస్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ అనేది మనం చూడబోతున్నామండి. మనం చూస్తున్న ఈ సెకండ్ బెడ్రూమ్ అనేది కూడా కొంచెం స్పేసెస్గానే సెకండ్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వుడ్ కలర్ చూసుకున్న చేంజ్ చేశారండి. మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క రూమ్లో కూడా మనకి 3D కలర్ పెయింట్ అనేది యూజ్ చేశారు. నెక్స్ట్ వాష్రూమ్ చూసుకున్న మనకి స్పేసెస్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. నెక్స్ట్ మనం ఈ హౌస్ పైన ఉన్న పెంట్ హౌస్ అనేది మనం చూడబోతున్నాం. ఈ హౌస్లో ఉన్న పెంట్ హౌస్ చూసుకుంటే మనకి ఒక సపరేట్ పోర్షన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సపరేట్గా టీవీ యూనిట్ అనేది కలుగుందండి. మినిమం 150 to 200 ఇంచెస్ టీవీ సరిపోయేటట్టు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సపరేట్ బెడ్రూమ్ అనేది కలుగుందండి. 1 BHK పోర్షన్ అనేది మనం చూస్తున్నాము. పెంట్ హౌస్ కన్నా మనకి ఒక హౌస్ లాగా అనేది మనం యూజ్ చేసుకోవచ్చండి. ఈ పైన ఉన్న రూమ్ అనేది సపరేట్గా మనకి స్పేసెస్ మాస్టర్ బెడ్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వుడ్ చూసుకున్నా మనకి వుడ్ కలర్ అనేది చేంజ్ చేశారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సపరేట్ వాష్రూమ్ అనేది కలుగుందండి.
మనకి హ్యాండ్ మిషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం చూస్తున్న ఈ సెకండ్ ఫ్లోర్లో ఉన్న పెంట్ హౌస్ అనేది మనకి చాలా విశాలంగా మనకి కన్వీనియంట్గా ఉండేటట్టు ఈ పెంట్ హౌస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి సపరేట్ ఫ్రిడ్జ్ పాయింట్ అనేది ప్రతి ఒక్క కిచెన్లో మనకి సపరేట్గా ఫ్రిడ్జ్ పాయింట్, అదే కాకుండా వుడ్ కలర్ అనేది చేంజ్ చేశారు. మనం చూస్తున్న ఈ కిచెన్ అనేది కూడా ఆల్మోస్ట్ కొంచెం స్పేసియస్గానే అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో అనేది మనం చూస్తున్నాము. ఈ హౌస్ డీటెయిల్స్ చూసుకుంటే మనం చూస్తున్న ఈ హౌస్ అనేది G+1+ పెంట్ హౌస్ అనేది మనం చూసామండి. ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ కలిగిన హౌస్ అనేది మనం చూస్తున్నాము. మెజర్మెంట్ ఒకసారి చూసుకుంటే 22కి 60తో మంచి స్క్వేర్గా మెజర్మెంట్ అనేది కలుగుందండి. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన టోటల్ అంకణం చూసుకుంటే 36 అంకణంస్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. మనం చూస్తున్న ఈ హౌస్ ఫ్రంట్ సైడ్ రోడ్ చూసుకుంటే 30 ఫీట్ రోడ్ అనేది కలుగుంది. ఒక్కసారి ఈ హౌస్ ప్రైజ్ విషయం చూసుకుంటే 1,60,00,000 చెప్తున్నారండి. మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారు. లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. ఈ హౌస్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు, మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన రన్ అవుతున్న 8555926756కి కాల్ చేయండి. 6300028667 కూడా కాల్ చేయండి. మీ ప్రాపర్టీని ఏదైనా అమ్మాలనుకుంటే డిస్కవర్ యువర్ ప్రాపర్టీ ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్కవర్ యువర్ ప్రాపర్టీ ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొన్ని కొత్త ప్రాపర్టీలతో మీ ముందుకు వస్తుంది డిస్కవర్ యువర్ ప్రాపర్టీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.